రండి కూర్చోండి, ఇంకా కూర్చోవాలి. ఇప్పుడు మన అందరం ఎదురు చూస్తున్నటువంటి భారత సింహం పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. भारत माता की, भारत माता की, भारत माता की। ओम नमो वेंकटेशाय। बिना वेंकटेशम न नाथो न नाथाम, सदा वेंकटेशम स्मरामि स्मरामि। बालाजी पादा पद्माला साक्षिगा मल्लिमा को अधिकारम इच्छिण भारत देश प्रजल अंदरिकी कृतज्ञतलु स्वामी की ना प्रणामालु। मंच पर विराजमान भारतीय जनता पार्टी के सभी वरिष्ठ नेतागण और आनंद निलयम की छाया में इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने के लिए आए हुए मेरे प्यारे भाइयों और बहनों, వేదిక మీద ఆసీనులైనటువంటి విశిష్ట అతిథులందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదరి సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు. सबसे पहले तो मैं आपकी क्षमा चाहता हूं क्योंकि मुझे श्रीलंका में मेरा कार्यक्रम थोड़ा लंबा चल गया, इसलिए वहां से निकलने में देरी हुई, यहां पहुंचने में विलंब हुआ और उसके कारण आप सबको जो कष्ट हुआ इसके लिए मैं आप सबकी क्षमा मांगता हूं। ప్రప్రథమంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే శ్రీలంక నుండి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కార్యక్రమం ఆలస్యమైనటువంటి నేపథ్యంలో నేను ఇక్కడికి రావడం ఆలస్యమైంది. మీరందరూ ఎంతో కష్టానికి ఓర్చుకుని చాలా ఓర్పుగా మా కోసం వేచి ఉన్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मुझे अनेक बार तिरुपति आने का सौभाग्य मिला है। आज फिर एक बार नई सरकार बनने के बाद भगवान वेंकटेश के चरणों में सर झुका करके आशीर्वाद लेने के लिए आया हूं, तो रास्ते में चलते जनता जनार्दन का भी दर्शन हो गया, ये मेरा सौभाग्य है। నేను ఇంతకు ముందు అనేక పర్యాయాలు తిరుపతికి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో వెంకటేశ్వరుని పాదాల వద్ద ఆయన శిరస్సు వంచి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే విజయం సాధించిన తర్వాత రెండో పర్యాయం తిరిగి వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదం పొందడానికి నేను ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి దర్శనం కూడా జరగడం అన్నది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. भगवान वेंकटेश्वर हम सबको ऐसे आशीर्वाद दें कि हमारे 130 करोड़ देशवासियों के सपने साकार करने के लिए हम 130 करोड़ देशवासी, राज्य सरकार और केंद्र सरकार, हम सब मिल करके
हमारे देशवासियों के सपनों का भारत बनाने में यशस्वी हो। ఆ వెంకటేశ్వరుడు 130 కోట్ల భారతీయుల యొక్క ఆశయం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా నెరవేర్చాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. 130 కోట్ల భారతీయుల యొక్క ఆశయాల్ని నెరవేర్చడం మాత్రమే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కలిసికట్టుగా ముందుకు వెళుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే విధంగా వారు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. आज मैं तिरुपति की इस पावन धरती से आंध्र प्रदेश का और प्रदेश में तमिलनाडु का वहां के सब नागरिकों का भी हृदय से अभिनंदन करना चाहता हूं, आभार व्यक्त करना चाहता हूं, जिन्होंने लोकतंत्र को मजबूत करने के लिए अपनी अहम भूमिका निभाई है और लोकतंत्र को समर्पित इन सभी नागरिकों के प्रति अपना आभार व्यक्त करता हूं। यहां पर हमें सफलता मिली या न मिली, ये हमारा मानदंड न पहले था न आज है। हमारा तो एक ही मानदंड है कि हम जनता जनार्दन की ज्यादा से ज्यादा सेवा कैसे कर पाए। నేను కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలకు సైతం నేను అభినందనలు తెలియజేసి వారికి నా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టినటువంటి సందర్భంలో వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇవాళ నిజంగా మనకి లాభం ఉన్నదా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా, విజయం సాధించగలమా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా మీరందరూ కూడా కష్టించి శ్రమించినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता कर्म में विश्वास करने वाले लोग हैं। जब हम म्युनिसिपैलिटी में भी चुनाव जीत नहीं पाते थे, तब भी भारत माता की जय इस नारे को बुलंद करते हुए 4-4 पीढ़ी हमने खपा दी है और तब जाकर के आज देश की सेवा करने के लिए हमें एक और नया अवसर मिला है। భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశావాహులు. నిజంగా మన స్థానిక సంస్థల్లో సైతం మున్సిపాలిటీలో సైతం నిజంగా విజయం సాధించలేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా భారత్ మాతాకి జై అన్న నినాదంతో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అడుగు ముందుకు వేయడం జరిగింది. ఇవాళ ఆ స్థాయి నుండి ఈ స్థాయికి రావడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. हम भारतीय जनता पार्टी के कार्यकर्ता सिर्फ चुनावी जीव नहीं है, हम चुनावी ढोल पिटने के बाद ही मैदान में आने वाले लोग नहीं हैं। हम जनता के सुख दुख के साथ जुड़े हुए भव्य भारत के निर्माण के लिए संकल्पबद्ध कार्यकर्ताओं की एक समर्पित व्यवस्था है और उसके हम हिस्सा हैं। हम चुनाव के बाद भी जनसामान्य के सुख के लिए, जनसामान्य के जीवन में बदलाव के लिए हमारे प्रयासों में रत्ती भर भी कमी नहीं आने देंगे। हम ऊपर से हमारे प्रयासों को और व्यापक करेंगे और आंध्र और तमिलनाडु में विशेष रूप से करके दिखाएंगे। భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేవలం రాజకీయాలకి ఎన్నికలకే పరిమితమయ్యేటువంటి కార్యకర్తలు కారు, పార్టీ కాదు. ఒకవేళ మనకి విజయం సాధించలేము అనేటువంటి భావన కలిగినా కూడా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లేటువంటి పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించాలి. మనం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమానికి, హితానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ యొక్క నమ్మకంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాబోయేటువంటి కాలంలో తమిళనాడులో, ఆంధ్ర రాష్ట్రంలో సైతం విజయకేతనం ఎగరేసే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. चुनाव जीतना ये चुनाव के समय चुनाव के मैदान में करना होता है, लेकिन जनता जनार्दन का दिल जीतना ये हमें 365 दिन अखंड अविरत रूप से करते रहना है और उसी की हमारी काम को आज
देश ने स्वीकार किया है और हमें इतना बड़ा जनादेश देश ने दिया है। ఎన్నికల ఫలితాలన్నవి కేవలం ఎన్నికల వరకే పరిమితం అవుతాయనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఎన్నికలు గెలవడం మాత్రమే కాకుండా ప్రజల యొక్క మనసుల్ని గెలిచేటువంటి పని మనం అందరం కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మనం ఆ విధంగా ప్రజల యొక్క మనసుల్ని కనుక మనం గెలవాలి అని అనుకుంటే 365 రోజులు సైతం మన ప్రజల కోసం పనిచేసి వారికి సేవ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ భారతీయులందరి యొక్క సేవకి అంకితమైంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. हमें सरकारें भी बनानी है और देश भी बनाना है और इसलिए सरकार का उपयोग भी देश बनाने के लिए ही होना चाहिए। दल को बढ़ाने के लिए करना ये न हमारी प्रकृति है, न हमारी प्रवृत्ति है और न ही हम उस प्रकार से काम करने के आदी है। पिछले 5 वर्ष में देश की जनता ने देखा है कि सिर्फ और सिर्फ मां भारती का कल्याण करने के लिए समर्पित सरकार लोगों ने देखी और उसी को लोगों ने इस बार दोबारा फिर से सेवा करने का मौका दिया। అధికారంలోకి రావడం కూడా ముఖ్యం. అదే విధంగా అధికారాన్ని వినియోగించుకుని ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా మనం భావించాలి అనేటువంటి విషయం కూడా చాలా ముఖ్యం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. గడిచిన 5 సంవత్సరాల కాలం అదే విధంగా మనం చేసినట్లయితే ప్రజల యొక్క సమర్థన మనకి అందుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. కనుక మన పార్టీ వ్యవస్థాపకులు ఏదైతే మనకి మార్గాన్ని సూచించారో జనంతో మెలగడం, జనంతో చొరవగా వారితోటి చొచ్చుకుని పోవడం, వారి యొక్క మనోగతాన్ని గుర్తించడం, వారి యొక్క అభిష్టాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఇది మన ప్రథమ కర్తవ్యంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. हम लोग देश सेवा के अनेक माध्यमों को चुनते हैं और हर रास्ते पर समर्पित भाव से कार्य करते करते देश सेवा का संतोष लेते हैं। देश सेवा के अनेक मार्ग हैं, अनेक माध्यम हैं। उन सब मार्ग और माध्यमों में सरकार भी एक माध्यम है। जिनके पास सरकार की जिम्मेवारी है वो उस माध्यम से देश सेवा कर रहे हैं और जिनके पास सरकार की जिम्मेवारी नहीं है ऐसे लाखों कार्यकर्ता अपने अपनी पद्धति से देश सेवा, समाज सेवा में कभी पीछे नहीं हटते हैं। మనం గుర్తించవలసినటువంటి విషయం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజా సేవ చేసేటువంటి ఒక మాధ్యమంగా మనం గుర్తించాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రజా సేవ చేయడానికి అనేక మాధ్యమాలు ఉంటాయి. దానిలో ఒక మాధ్యమం అధికారంలోకి రావడం. కనుక ప్రభుత్వం ద్వారా కూడా మనం ప్రజా సేవ చేసే దిశగా మనం అడుగులు వేయాలి. అయితే ఎవరికైతే పదవులు లేవో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నారో వారు సైతం గుర్తించవలసినటువంటి విషయం, వారి పరిధిలో శక్తి వంచన లేకుండా వారు సైతం సమాజ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. कुछ लोग चुनाव परिणामों के प्रभाव से अभी भी बाहर नहीं निकल पाए हैं। ये उनकी मजबूरी है। हमारे लिए चुनाव का अध्याय समाप्त हो चुका। हमारे लिए तो 130 करोड़ देशवासियों की सेवा करने का यह अध्याय प्रारंभ हो चुका है। दिल्ली में भी एक मजबूत सरकार देशवासियों ने बनाई है और आंध्र प्रदेश ने भी श्रीमान जगन रेड्डी जी की सरकार को बनाया है। मैं जगन रेड्डी जी को भी अनेक शुभकामनाएं देता हूं और वे भी अपने सपनों के अनुसार, अपने संकल्प के अनुसार आंध्र को आगे बढ़ाने में पीछे पाने नहीं करेंगे। और मैं विश्वास दिलाता हूं आंध्र के लोगों को कि भारत सरकार आंध्र के नागरिकों की भलाई के लिए, आंध्र के विकास के लिए पूरी तरह से संकल्पबद्ध होकर के आपके साथ खड़ी रहेगी। ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయినా కూడా చాలా మంది నాయకులు, పార్టీలు నేటికి సైతం ఆ ఎన్నికల ఫలితాల యొక్క ప్రభావం నుండి బయటకు రాలేకపోతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్క శ్వాస ప్రజా సేవకి అంకితమైనటువంటి సందర్భంలో
కేంద్రంలో సైతం ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి నేపథ్యంలో మా యొక్క లక్ష్య సంకల్పం ప్రజాసేవకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్ళడం మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో సైతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారికి నా అభినందనలు తెలుపుతూ ప్రజా సంక్షేమ ప్రజా హిత పాలనని ప్రజలకు అందివ్వాలి అని చెప్పి వారికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగానైనా ఏ రకంగా కావాలన్నా ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. आंध्र प्रदेश अनंत संभावनाओं का प्रदेश है। खेती से लेकर के विज्ञान तक, इनोवेशन से लेकर के स्टार्टअप तक अनेक क्षेत्रों में आंध्र एक नए आंध्र की दिशा में आगे बढ़ सकता है। और हम जब नए भारत की कल्पना लेकर के चलते हैं तब हर राज्य भी नए सपने नए संकल्पों के साथ आगे बढ़े और उसी प्रकार से हमारा आंध्र भी आगे बढ़े और तब जाकर के हम नया भारत का निर्माण कर पाएंगे। और इसलिए सबका साथ सबका विकास, जिसमें राज्यों का भी साथ, जन सामान्य का भी साथ और राज्यों का भी विकास, जन सामान्य का भी विकास, इस संकल्प को हम चरितार्थ करने की दिशा में बढ़ रहे हैं। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞావంతులు. అదేవిధంగా వారు చాలా అడుగు ముందుకు వేసేటువంటి సాహసం చేయగలిగినటువంటి వారు. మరి వారిని చూసినట్లయితే రైతుల దగ్గర నుండి శాస్త్రవేత్తల దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. స్టార్టప్ నుండి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆ సందర్భంలో మనమందరం కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయబోదు. जो लोग चुनाव में अलग विचार रखते थे, अब चुनाव समाप्त होने के बाद चर्चा ये कर रहे हैं कि देश में अपेक्षाएं आकांक्षाएं बहुत बढ़ गई हैं, मोदी क्या कर पाएंगे। मैं मानता हूं कि देश के सामान्य मानवी में अपेक्षाएं बढ़े, आकांक्षाएं बढ़े, कुछ कर गुजरने की इच्छा हो, अवसरों की तलाश हो, वो देश की प्रगति के लिए एक उत्तम अवसर माना जाना चाहिए। और आज देश में, राज्यों में, इलाकों में, तहसील में जो नई नई आकांक्षाएं जग रही है, उसे मैं भारत का सौभाग्य मानता हूं, उज्जवल भविष्य की गारंटी मानता हूं। ఎన్నికల సందర్భంలో వేరు ఆలోచన విధానాలు ఉన్నటువంటి వారందరూ సైతం ఇవాళ ఆలోచనలో పడ్డారు. నిజంగా ఇంత పెద్ద ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలుచుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి పాలనని భారతదేశానికి అందిస్తారు అనేటువంటి ఒక అనుమానం, ఒక ఆందోళన అందరి మనసులో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా, ఈ సభాముఖం ద్వారా, ఖచ్చితంగా ప్రజలు మెచ్చేటువంటి ఒక పాలనని భారతదేశానికి అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. और जब सामान्य मानवी की आकांक्षाएं जगती है और शासन में बैठे हुए लोगों पर विश्वास होता है, तब वो ताकत इतनी बड़ी बन जाती है कि वो समय से पहले परिणामों को पाने की ताकत पैदा करते हैं। मुझे 5 साल का अनुभव ये बताता है कि देश सत्यनिष्ठा पर भरोसा करता है, देश सत्यनिष्ठा पर चलने वालों को मदद करता है। और आने वाले 5 साल में भी हमारा देश इस सत्यनिष्ठा के साथ सिर्फ और सिर्फ देश का भला, सिर्फ और सिर्फ 173 करोड़ हिंदुस्तानियों का भला, इसी को लेकर के जब चलते हैं तब देश का सामान्य मानवी भी अपनी कठिनाइयों के बावजूद भी देश को आगे बढ़ने के लिए अपना योगदान देने के लिए आगे आता है। मेरा भरोसा 130 करोड़ देशवासियों पर है और उस विश्वास पे मैं कहता हूं
कि 5 साल के भीतर भीतर हम देश को नई ऊंचाई पर नई गति देने में सफल हो जाएंगे। గడిచిన నా 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేస్తున్నటువంటి విషయం దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవినీతి రహిత పాలన కావచ్చు, అదే విధంగా ప్రజా సంక్షేమానికి హితానికి పెద్దపీట వేసేటువంటి వారిని ఎప్పుడు ఆశీర్వదిస్తారు అని చెప్పి నా గడిచిన 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేసినటువంటి విషయం. కనుక నాకు నమ్మకం విశ్వాసం ఉంది. భారతదేశ 130 కోట్ల ప్రజల మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. రాబోయేటువంటి కాలంలో సైతం మేము అదే రకమైనటువంటి పాలనని మీకు అందిస్తున్నటువంటి సందర్భంలో మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మా వెంట ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. देश के सामने 2 बड़े अवसर हैं और ये 2 बड़े अवसर हर हिंदुस्तानी के लिए इससे बड़ी प्रेरणा नहीं हो सकती है और वो अवसर इस देश ने खोना नहीं चाहिए। एक अवसर है 2019 महात्मा गांधी के 150वें वर्ष का और 2022 भारत की आजादी के 75 वर्ष का। महात्मा गांधी के 150 साल, भारत की आजादी के 75 साल एक ऐसा अवसर है कि देश की आजादी के लिए मन मिटने वालों का स्मरण करते हुए हमारे लिए संकल्प का, देश के लिए कुछ करने का, देश के लिए एक एक कदम आगे बढ़ने का ये हमारे लिए अवसर है। अगर 130 करोड़ देशवासी एक कदम आगे चले तो हमारा देश 130 करोड़ कदम आगे निकल सकता है। ये अवसर हमको लेना है और उसे लेकर के आगे बढ़ना है। ఇవాళ మన ముందు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకోవడంలోనే మన విజ్ఞత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయులందరి ముందు ఉన్నటువంటి అవకాశాలు 2. ప్రధానమైనటువంటి అవకాశం 2019 మరి మహాత్మా గాంధీ గారి యొక్క 151 సంవత్సరాన్ని మనం అందరం కూడా చేసుకుంటున్నటువంటి ఒక అవకాశం మన ముందుంది. అదే విధంగా 2022వ సంవత్సరానికల్లా మన స్వాతంత్ర సమరయోధానికి 175 సంవత్సరాలు 170 సంవత్సరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ 2 అవకాశాలని మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ భారతదేశ సేవకి మనం అందరం కూడా అంకితం అవ్వాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. मैं फिर एक बार इतनी बड़ी तादाद में आए, भारतीय जनता पार्टी ने स्वागत सम्मान का कार्यक्रम बनाया, मैं आपका बहुत बहुत आभारी हूं। भगवान तिरुपति जी के चरणों में जाना है, इसलिए मैं आपकी विदाई लेकर के मैं वेंकटेश के चरणों में जाकर के अपना सर झुकाना चाहता हूं। मैं फिर एक बार आपका बहुत बहुत आभारी हूं। मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। మరి ఇక్కడికి నేను ఆ వెంకటేశ్వర సన్నిధిలో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ వెంకటేశ్వరునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలి అని చెప్పి ప్రార్థిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.